ఓకే. సో, రోజా గారు పొలిటికల్ అనేది మీకెప్పటి నుంచి ఇంట్రెస్ట్? అసలు మీకు ఈ జర్నీలోకి వచ్చే ముందు మీకెవరు బాగా సపోర్ట్ చేశారు? నాకు సినిమాలో ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. హీరోయిన్ అవ్వటం, అలాగే పొలిటీషియన్ అవ్వటం ఇంట్రెస్ట్ లేదు. నాకు హ్యాపీగా ఫ్రెండ్సు, జాలీగా కాలేజు అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. సడెన్‌గా అనుకోకుండా మా కాలేజ్‌లో యూత్ ఫెస్టివల్ ఫోటోస్ ఉంటాయి కదా! హ్మ్. ఫోటోస్‌లో నన్ను చూసి ఫస్ట్ మూవీకి నన్ను అడిగారు. ఓకే. అడిగినప్పుడు ఎవరి అమ్మాయి ఏంటి అని మా కాలేజ్‌లో నా ఫోటో చూపించి అడిగినప్పుడు మా అడ్రెస్ చెప్పారు. చెప్పినప్పుడు మా డ్యాడీ ఆయనకి క్లోజ్ ఫ్రెండ్. అయ్యో! మా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అని చెప్పి ఇంటికొచ్చి మా నాన్న అడిగారు. సో, నాన్నకి మొదటి నుంచి సినిమా ఫీల్డ్‌లో పెద్ద డైరెక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండేది. హ్మ్. సో, ఆయన డాక్యుమెంటరీ మూవీస్ కూడా చేసి నేషనల్ అవార్డ్ వచ్చింది ఆయనకి. ఓకే. 'పుత్తడి బొమ్మ పూర్ణమ్మ' చేశారు వైఎన్ రెడ్డి అని. సావి స్టూడియోస్‌లో సౌండ్ ఇంజినీర్‌గా కూడా వర్క్ చేశారు నాన్న. ఓకే. సో, ఆయనకి బిగ్ స్క్రీన్‌లో డైరెక్ట్ చేసే అవకాశం రాలేదు. సో, నాకు యాక్ట్ చేసే అవకాశం వచ్చినప్పుడు నాన్నన్నారు, "సో, దేవుడు నాకు ఇవ్వలేదు నీకు అవకాశం ఇచ్చారు. నువ్వు చేస్తే నేను చేసినట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతా" అంటే ఇంక మా నాన్న అంటే చాలా ఇష్టం. సో, ఒక మూవీ చేద్దామని ఇంకా సరే నాన్న కోసమని ఒప్పుకున్నాను. అప్పుడు తెలీదు నాకేంటని. ఓకే. డాన్స్ రాదు, యాక్టింగ్ రాదు ఏమీ తెలీదు. హ్మ్. హ్యాపీగా, జాలీగా కాలేజు, స్కూలు అట్లా ఉన్నాను. ఆ షూటింగ్‌కెళ్తే మేకప్ ఏసేసి మార్నింగ్ 4, 5కి తీసుకెళ్ళిపోతారు. మేకప్ ఏసేసి ఒక పెద్ద జడేసేసి ఆ హ్మ్. సినిమాలో వచ్చి నేను చాలా పూర్ క్యారెక్టర్. ఒక చిన్న లంగా ఓణి, పాత బట్టలేసి నాకేంట్రా ఇది నా పరిస్థితి ఏంటి? నేను ఎలా ఉన్నా కాలేజ్‌కి అసలు ఎంత స్టైల్‌గా వెళ్తాం మనమేంటి ఇలా అనిపించింది. అంటే అది సినిమా అనేది ఇంకా మైండ్‌లోకి ఎక్కలేదు. ఎప్పుడు యాహ్! నేను అప్పటికి షూటింగ్ తెలియదు కూడా కాబట్టి ఏమి. తెలీదు గాబట్టి. హ్మ్. అది గాకుండా ఇంకా మొత్తము తిరుపతిలో ఉన్నోళ్ళంతా మనూరు అమ్మాయి హీరోయిన్ అంట. మనూరు అందరూ షూటింగ్‌కొచ్చేసేవాళ్ళు. ఓకే. నాకు ఎంబారాసింగ్‌గా ఉండేది. ఇలా ఇలా అనుకుంటూ ఇలా లూజర్ ఏసుకొని స్టైల్‌గా పోనీటెయిల్ ఏసుకొని ఉండేదాన్ని. ఇదేమో పెద్ద జడేసేసి మేకప్ ఏసి నా మొహం నాకే కొత్తగా అనిపిస్తుంది అద్దంలో చూసుకుంటే. ఓకే. అబ్బా! ఎప్పుడు ఇంటికెళ్ళిపోదామా అనేసి. ఇంటికెళ్ళి ఏడ్చేదాన్ని. నేను హ్మ్. అయ్యయ్యో! అట్లా మధ్యలో ఆపకూడదు. ఎలా ఒప్పుకో ఒకటి చేసి మళ్ళీ వద్దంటే వద్దులే అన్నారు. తర్వాత అలాగే స్టెప్ బై స్టెప్ షూటింగ్ జరిగేటప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. కొంచెం హర్ట్ అయ్యాను. ఓకే. సో, దాంతో నేనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకోని అప్పటినుంచి అవ్వాలి హీరోయిన్. అప్పుడు ఇంకా డాన్స్ చెప్పినా కూడా మాస్టర్ చెప్పినప్పుడు బాగా చూసి దాన్ని ప్రాక్టీస్ చేసి చేయటము. హ్మ్. డైలాగ్ చెప్పినప్పుడు రాకపోయినా ప్రాక్టీస్ చేసి అంటే నేను ప్రూవ్ చేసుకోవాలి. నాకు రాకపోయినా కూడా నేర్చుకోవాలి. నాకెవరైనా నీకు రాదు అంటే బాధేస్తుంది. నేనది అడగలేదు. హ్మ్. అనుకోకుండా వచ్చినప్పుడు నన్ను బ్లేమ్ చేయకూడదు గదా! యెస్. అలా అనేసి నేర్చుకొని